తిరుపతి రావడం లెక్కలేదు, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. మరి ఈ మధ్యకాలంలో తిరుమలలో మార్పులు వచ్చాయి అంటున్నారు, మరి నిజమేనా అది? ప్రతి సంవత్సరం ఇప్పుడు చూసి మళ్ళీ చూస్తే మా గుర్తుపట్టలేదు మా తిరుమల, అట్లా ఉంటాయి మార్పులు. ఇప్పుడు మరి అన్నప్రసాదం తీసుకున్నారా? తీసుకున్నామండి. ఎలా ఉంది క్వాలిటీ ఇదంతా కూడా? మంచిగా ఉందండి. ఈసారి ఒకటి స్పెషల్ గా గారె కూడా ఇచ్చారు, వడ ఇచ్చారు, చాలా బాగుంది అది కూడా. ఇప్పటి వరకు మీరు చూసిన ఏర్పాట్లు వాష్రూమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి, చాలా బాగున్నాయి అన్ని. ఎప్పుడైనా వచ్చిన సారికి మళ్ళీ సారి వచ్చేసరికి తేడా వస్తుంది. చాలా బాగుంది. ప్రసాదం ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడేది కానీ ఈసారి బాగుంది. గతంలో కంటే తేడా వచ్చింది. తేడా వచ్చింది. తిరుమలలో గతానికి ఇప్పుడు మార్పులు వచ్చాయి అంటున్నారు, మరి నిజంగానే వచ్చినాయి లేకపోతే ఏంటంటారు? లేదండి, బాగా వచ్చినాయి, మార్పులు బాగా వచ్చినాయి. అప్పటికిప్పటికి చాలా మారినాయి అన్ని. బాగుంది, దర్శనం గట్ట బాగా జరిగింది, మెయిన్నెస్ కూడా బాగుంది. అంటే ఇక్కడ ఏర్పాట్లు అంటే ఏదైతే టాయిలెట్స్ గానీ అన్నప్రసాదం గానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి? బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. టాయిలెట్లు కానీ అన్ని నీట్నెస్ గా బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అన్నప్రసాదం క్వాలిటీనే ఉందా? బాగుంది, చాలా బాగుంది. ఎక్కడైనా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మీరు తిరుమలలో? మేమైతే ఇబ్బంది పడలేదండి, మేము 300 రూపాయల దర్శనానికి వెళ్ళాం, మేమైతే ఇబ్బంది పడలేదు. మాకు 3 గంటలు పెట్టింది దర్శనానికి, బాగానే అయిపోయింది. గతంలో కన్నా బాగా మెరుగుపడ్డారు ఇక్కడ? బాగుంది. 50 సంవత్సరాలుగా వస్తున్నాను. 50 సంవత్సరాలు అంటే తిరుమల మీద బాగా అవగాహన ఉంటుంది. తిరుమల ఉంది, అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ప్రస్తుతం అయితే ఇంకా బయట మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, క్లీనినెస్ అంతా మంచిగా చేస్తున్నారు. వాష్రూమ్స్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా వాడాం మేము, చాలా క్లీన్ గా ఉన్నాయి. బయట క్యూ లైన్స్ గానీ భక్తులు వీళ్ళందరికీ ఎట్లా ఉంది? అన్ని బాగా ఉన్నాయి. శ్రీవారి భక్తులుగా మీరు ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నామండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పుడు తిరుపతికి? ప్రతి సంవత్సరం వస్తుంటాము. బాగుండే వస్తువులు ఇప్పుడు బాగున్నాయి, మెరుగ్గా ఉన్నాయి. అంటే గతంలో కానీ ఇప్పుడు బాగున్నాయా? గాడి బాగున్నాయి. ఏమేమి బాగున్నాయి మీకు ఎక్కువగా? భోజనం వస్తే బాగుంది, నిమిషానికి భోజనం వడ్డించడం కానీ, కర్రీస్ కానీ వస్తువులన్నీ బాగున్నాయి. కర్రీస్ కూడా రుచికరంగా ఉన్నాయి, బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు. భోజనంలోకి వడ కూడా కొత్తగా పెట్టారు అంటే వచ్చింది? వడ పెట్టారు ప్రత్యేకంగా. కర్రీస్ బాగుంటున్నాయి, సప్లై కూడా బాగుంది. మినిట్స్ లోపల అయిపోతా ఉంది. వడ్డించడం కానీ తినేయడం కానీ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ర్యాక్ పంపిస్తా ఉన్నారు. వాళ్ళే ఫాస్ట్ కొట్టిస్తున్నారు, బాగుంటుంది. ఆలస్యం లేకుండా ఎక్కడ ఆలస్యం లేదు. మంచి స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు, వర్కర్స్ అంతా బాగున్నారు, బాగా ప్రజలకు బాగా సేవ అందిస్తున్నారు. గతంలో కన్నా బాగుంది ఇప్పుడు తిరుమల? బాగుంది, చాలా బాగుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. మరి టాయిలెట్లు గానీ రూమ్లు గానీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, టాయిలెట్స్ బాగున్నాయి, అన్ని మెరుగ్గా ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రజలకు బాగా అనుకూలంగా ఉంది అని మా అభిప్రాయం. సెక్యూరిటీ ఎలా చూసుకున్నా అంటే మొత్తం తోపులాట వీటికి సంబంధించిన లైన్లు సెక్యూరిటీ ఉన్నారు. వీళ్ళంతా మొత్తం మహిళలంతా సపోర్ట్ గా ఉంటూ ప్రజలను బాగా కాపాడుకుంటున్నారు, వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నారు, బాగా నడుస్తా ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. బాగా అన్ని విధాలు బాగుందండి. తిరుమల వీటి మీద మీరు సంతృప్తిగా ఉన్నాం? బాగా ఉదయం నుంచి తిరగతానే ఉన్నాం. మొత్తం మేము నైట్కి దర్శనాలు సరే ఏదైనా సరే మొత్తం తిరిగి చూస్తున్నాం. ప్రతి ఒక్క ప్లేస్ వదిలిపెట్టకుండా తిరుగుతున్నాం, అన్ని బాగున్నాయి, ఇబ్బంది అయితే లేదు. రాత్రి చేసుకొని మార్నింగ్ మళ్ళా బయట గుళ్ళని చూసుకొని బయలుదేరదామని అనుకుంటున్నాం. ఇబ్బంది అయితే ఏం లేదు, ప్రజలకు బాగా సంతృప్తికరంగా ఉంది దర్శనానికి. కొంతమంది ఇప్పుడు తిరుపతి అసలు బాగాలేదు, తిరుమల కొండ మీద అసలు పట్టించుకోవట్లేదు, నీట్నెస్ లేదు, బాగాలేదు అంటున్నారు. బాగుంది, బ్రహ్మాండంగా. ఎవరో ఏదో అంటుంటారు, వింటుంటాం అంతే, ఇట్టనో అంటుంటారు కానీ చూస్తున్నాం. శుభ్రత బాగుంది, నాణ్యత బాగుంది, అన్ని బాగున్నాయి, మెరుగ్గా ఉన్నాయి, ఇబ్బంది అయితే లేదు. ఏ ఇబ్బంది లేదు, ఎవరేమనుకోవాలని పని ఉండదు. గతంలోకి ఇప్పటికి ఇక్కడ ఏమైనా మార్పులు వచ్చాయా అసలు లేదా? ప్రజెంట్ నాకు తెలిసిన ఎక్స్పెక్టేషన్ ఓన్లీ ఫుడ్ ఒకటి కొంచెం మంచిగా అనిపించింది. అప్పటికి ఇప్పటికి కొంచెం ఫుడ్ మంచిగా అనిపించింది. దర్శనం కూడా మంచిగానే, పర్లేదు, మంచిగా క్వాలిటీ ఉంది ఫుడ్ అంతా. ఫుడ్ క్వాలిటీ ఉంది. అప్పటికి ఇప్పటికి నేను వచ్చిన లాస్ట్ టైం కి ఇప్పటికి కూడా కొంచెం ఫుడ్ క్వాలిటీ ఉంది. మిగతా అంటే ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి, కొంచెం డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. ఓకే, అలానే కొంచెం నీట్నెస్ కూడా కనిపించింది. వాష్రూమ్స్ కావచ్చు, రూమ్స్ ఇవన్నీ బాగున్నాయి, పర్లేదు, మంచిగా మెయింటైన్ అవుతుంది. ఒకప్పుడు దానికి ఇప్పటికి కొంచెం మంచి డెవలప్మెంట్ గా ఉంది. మొత్తంగా మరి ఇక్కడ ఫెసిలిటీకి సంబంధించి మీరు సాటిస్ఫై గా ఉన్నారా లేదా? ఫుల్ సాటిస్ఫై ఉంది, ఫుల్ సాటిస్ఫై ఉంది.